ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 12th డే, 12వ రోజులోను. అందరి బట్టి దేవుని స్తోత్రములు. కృప కలిగిన గొప్ప దేవేశయ, నీకు మహిమ గంత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి. 50 రోజుల ఉపవాసం ద్వారా మా జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓకే, మనకి వస్తున్న ఇబ్బందులను బట్టి లేదా కష్టాలను బట్టో లేదంటే మనకున్నటువంటి సమస్యలను బట్టి జాబ్లో కావచ్చు, వివాహంలో కావచ్చు, అప్పుల్లో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు వస్తున్నటువంటి ఇబ్బందులు బట్టి కొన్నిసార్లు మనము ధైర్యం కోల్పోయేవారుగా ఉంటాం. ఎంత ధైర్యం కోల్పోతామంటే చనిపోతే బాగున్ను అనేటువంటి ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ దేవుడి యొక్క వాక్యం మనకి చెప్తున్నారు. యెహోషువ 1:9 నేను నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను కదా, నిర్భరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడిచే మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాను. ఓకే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నువ్వు నడిచే మార్గం అంతట్లో నీ దేవుడైనటువంటి యెహోవా నీకు తోడుగా ఉండును. హల్లెలూయా. వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లం, కష్టం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, వేదన ఉండొచ్చు. కొన్నిసార్లు ఏంటంటే జాబ్ టెన్షన్స్లో కూడా ఏంటంటే ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, లేదు కుటుంబ టెన్షన్స్లోనూ, అప్పుల విషయంలోనూ నలిగిపోతున్న జీవితాల్లో ఏం చేయాలో తెలియక ధైర్యం కోల్పోయి కొంతమంది అనారోగ్యం తెచ్చుకుంటారు, కొంతమంది నిందల పాలవుతారు, కొంతమంది ఏం చేయాలో తెలియక ఈ యొక్క అధైర్యంతో చనిపోయిన వారు కూడా ఉంటారు. కానీ దేవుడు అన్నాడు, నిబ్బరం కలిగి ధైర్యం ఉండు, ఎందుకంటే నీవు నడుచు మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉన్నాను. ఒకవేళ మనము ప్రార్థన చేసినా చేయకపోయినా మనకున్న టెన్షన్స్ బట్టి, మనకున్న బాధను బట్టి మనం దేవుని మర్చిపోతామేమో, కానీ దేవుడు ఎన్నటికీ కూడా ఆయన మర్చిపోయేవాడు కాదు. మనము వెళ్తున్న ప్రతి ఒక్క మార్గంలో మన సొంత వారు లేదా మన బంధువులు, మన స్నేహితులు రాకపోవచ్చు. మనం వెళ్తున్న మార్గంలో నేను నీకు తోడు ఉన్నానని పట్టించుకోకపోవచ్చు, కానీ మనం వెళ్తున్న ప్రతి ఒక్క మార్గంలో మన దేవుడు మనకు తోడై ఉంటాడండి. హల్లెలూయా. అందుకనే నిబ్బరము కలిగి ధైర్యం కలిగి ఉండు. ఎందుకంటే పిరికితనం గల ఆత్మ ఏ మానవుడికి కూడా దేవుడు దయచేయలేదు. ఎందుకు అంటే ఒక్కొక్కసారి మన భయమే మనల్ని చంపేంత వరకు కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. మన భయమే మన అనారోగ్యాలకి కారణం, మన భయమే మన యొక్క ఫెయిల్యూర్స్కి కూడా కారణం. అందుకని ఎప్పుడు కూడా ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకంటే భయంతో అడుగుపెట్టినా, ధైర్యంతో అడుగుపెట్టినా జరగాల్సింది జరుగుతుంది. అక్కడ ఏది జరగాలన్నది ఖచ్చితంగా జరుగుతుంది. అదే ధైర్యంతో అడుగు పెట్టామనుకోండి, ఒకవేళ సమస్య పెద్దదైతే ఆ సమస్యను జయించేటువంటి సామర్థ్యం కూడా ఇక ధైర్యంతో మనం పొందుకుంటాం. హల్లెలూయా. అందుకనే ఏ కష్టాలున్నా, ఏ బాధలున్నా, ఏ వేదనలు ఉన్నా మనము చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం ధైర్యం చెప్పుకోవాలి. ఓకే, టెన్షన్ పడద్దు, ఏం కాదు, అంత కూల్, మంచి జరుగుతుంది, ఏం కాదు అని మనము ఒక్కొక్కసారి మనమే ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రజలు ప్రతిసారి మనతో ఉండరు, స్నేహితులు ప్రతిసారి మనతో ఉండరు, తల్లిదండ్రులు ప్రతిసారి మనతో ఉండరు మనకు ధైర్యం చెప్పడానికి. అలాంటి సమయాల్లో మనమే సెల్ఫ్గా ధైర్యం తెచ్చుకునేటట్లుగా ఉండాలి. అయితే మనకి మనం సెల్ఫ్గా ఎలా ధైర్యం తెచ్చుకోగలము అంటే దేవుని యొక్క వాక్యముతో, దేవుని యొక్క మాటలతో, లేదంటే దేవుడు చెప్తున్నటువంటి ప్రతి ఒక్క మాటను మనము హృదయంలో ఉంచుకోవటం ద్వారా మనకు ధైర్యం వస్తుంది. అందుకని నిబ్బరము కలిగి ధైర్యం గుండు, ఏ విషయంలో కూడా భయపడొద్దు, నీ మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉన్నాను. మనం వెళ్తున్న ప్రతి ఒక్క మార్గంలో దేవుడే నాకు చెంత ఉన్నాడు, దేవుడే నాకు తోడై ఉన్నాడని ఎవరైతే అనుకుని ముందుకు వెళ్తారో ఖచ్చితంగా దే విల్ సక్సెస్, వాళ్ళు సక్సెస్ అవుతారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక టెన్షన్ కానీ, ఒక భయం కానీ, లేదా ఒక ఇబ్బంది కానీ కలిగినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు. ఫస్ట్ భయపడిపోయి, టెన్షన్ పడిపోయి ఏం చేయాలా దీని తర్వాత ఏం చేయాలంటే ఏమీ చేయలేం. దానివల్ల అనారోగ్యం తప్ప, హార్ట్ స్ట్రోకులు తప్ప, బీపీలు తప్ప, షుగర్లు తప్ప ఇంకేమీ రావు. ఇవే వస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి గమనించండి, షడ్రక మేషక అబేద్నెగోల్ని నువ్వు దేవుణ్ణి సేవిస్తే మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాము అని వాళ్ళు బెదిరించినప్పుడు వాళ్ళు ఒక్కటి దేవుని వైపు నిలబడ్డారు. నిజంగా దేవుని విషయంలో వాళ్ళు ధైర్యంగా నిలబడే విషయంలో చాలా ధైర్యంగా నిలబడ్డారు. ఎందుకు అంటే మా దేవుడు కాపాడగలిగిన సామర్థ్యం ఉన్న దేవుడు, మాకు దేవుడు కాపాడకపోయినా కూడా మాకేం పర్వాలేదు, జరిగేదేదో జరుగుతుందని వాళ్ళు నిలబడే విషయంలో చాలా ధైర్యంగా ఉన్నారు. అట్లాగే మన కష్టంలో, మన బాధల్లో, మన వేదనలో మనము ధైర్యంగా నిలబడే విషయంలో ధైర్యంగా ఉండాలని. ధైర్యంగా నిలబడినప్పుడు ఆటోమేటిక్గా విల్ గెట్ ద సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ని, విజయాన్ని అనేది చూస్తామండి. హల్లెలూయా. అందుకనే దయచేసి గమనించండి, ఎప్పుడైనా ఒక సమస్య, ఒక కష్టం వచ్చినప్పుడు భయపడితే ఉన్న జ్ఞానం అంతా ఊడిపోతుంది. ఆ సమయంలో ఏం చేయాలని తెలియదు. కానీ కొంచెం
కొంచెం టెన్షన్ పక్కన పెట్టి ఈ సమయం ఏం చేయాలా, నెక్స్ట్ ఏం చేయాలా, ఓకే ఇందులో ఫెయిల్యూర్ వచ్చింది, ఈ ఫెయిల్యూర్ ఎందుకు వచ్చింది, ఓకే ఈ ఫెయిల్యూర్ తర్వాత ఇప్పుడు సక్సెస్ రావాలంటే ఏం చేయాలి అని కొంచెము ధైర్యం తెచ్చుకుని బొరపెట్టి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఒక మార్గం అనేది చూపిస్తాడు. ఆ మార్గం చూపించడమే కాదు, ఆ మార్గంలో దేవుడు మనల్ని నడిపించేవారుగా ఉన్నారండి. హల్లెలూయా. అందుకనే ఎప్పుడైనా సరే మనకు వస్తున్నటువంటి టెన్షన్స్ కష్టాలను బట్టి పానిక్ అవ్వకూడదు, కంగారు పడిపోకూడదు, జడిపోకూడదు, జడియకు అలయకు సొమ్మసిల్లిపోకు, ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఏ విషయంలో నిలబడే విషయంలో కావచ్చు, మాట్లాడేట్లో కూడా అపోస్తుల కార్యాల్లో మనం చూసినట్లయితే పౌలు బర్నబా చాలా అంటే చాలా ధైర్యంగా వాక్యం బోధిస్తారు. అందరూ యూదులందరూ కూడా చుట్టుముట్టేసి అతని మీద వాళ్ళ మీద ఏదో ఒక రకంగా నిందలు వేయాలని ఆలోచిస్తారు. ఆ నిందలు వేయాలన్నప్పుడు నిజంగా మనల్ని ఎవరైనా తిడతారని తెలిసినప్పుడు కానీ, మన మీద నింద వేస్తున్నారు లేదని మనల్ని అవమానపరుస్తారని తెలిసినప్పుడు కానీ, హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఎలాంటి రిపోర్ట్స్ వస్తాయి అని చూడాల్సి వచ్చినప్పుడు చాలా భయపడిపోతాం. భయపడటం కాదు, అసలు ఏం చేయాలని ముందుకు తోయదు. కానీ అలాంటి సమయంలో పౌలు బర్నబా చాలా ధైర్యంగా ఉండి వాళ్ళు చెప్పవలసిన మాటలన్నీ కూడా చెప్పేశారు. ఇప్పుడు మధ్యకాలంలో జాబ్స్కి వెళ్తున్న వాళ్ళు ఏదైనా మాట చెప్పాలంటే భయపడుతున్నారు, ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలంటే భయపడుతున్నారు, కాలేజీలో ప్రాజెక్ట్స్ చెప్పాలి అంటే ఫినిష్ చేయాలంటే భయపడుతున్నారు. సో మాట్లాడటంలో నిలబడే విషయంలో ధైర్యంగా ఉండాలి, మాట్లాడే విషయంలో కూడా ధైర్యంగా ఉండాలి. ఈ రెండిటిలో ధైర్యంగా ఉన్నప్పుడు ఫ్యూచర్లో గొప్ప సక్సెస్ అనేది మనం చూస్తాం. మాట్లాడేటప్పుడు ఒక మాట మాట్లాడతావు, నీకు తెలిసిన మాటను కాన్ఫిడెంట్గా మాట్లాడు, నీకు తెలిసినటువంటి విషయాన్ని కాన్ఫిడెంట్గా చెప్పు. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, కానీ దేవుడి మీద ఆనుకుని మనం కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు మేబీ అది రాంగ్ అయినా దేవుడు దాన్ని రైట్ కింద మార్చగలిగే సామర్థ్యం దేవుడికి ఉంది. దేవుడు దాన్ని రైట్గా మార్చగలడు. హల్లెలూయా. అందుకని దయచేసి గమనించండి, ఎప్పుడైనా సరే మనకు వస్తున్న ఇబ్బందిని బట్టి, మనకు వస్తున్న కష్టాన్ని బట్టి, మనకు వస్తున్నటువంటి టెన్షన్స్ని బట్టి పానిక్ అవ్వకూడదు, జడిపోకూడదు, భయపడకూడదు. భయపడకుండా ధైర్యం కలిగి ఎప్పుడైతే ముందుకు వెళ్ళిపోతామో నిజంగా అందరికీ విజయం వస్తుంది. కొంతమందికి విజయం వచ్చి కొంతమందికి ఎందుకు ఫెయిల్యూర్స్ వస్తున్నాయంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ ఫియర్, స్కేరింగ్, ఎక్కువ భయపడిపోతూ ఉంటారు. ఏం చెప్పాలా, ఏం చేయాలా, నెక్స్ట్ ఏం చేయాలా, నెక్స్ట్ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలా, అమ్మో ఈ యొక్క శాలరీతో కుటుంబాన్ని ఎలా సరిపెట్టుకోవాలి, ముందు ఆలోచన ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే ఆలోచన ఎక్కువైపోతుంటుందో టెన్షన్ కూడా ఎక్కువవుతుంది. ఎప్పుడైతే టెన్షన్ ఎక్కువవుతుందో నిజంగా ఆ ఉన్న శాలరీని లేదా ఉన్న జీవితాన్ని ఎలా గడుపుకోవాలన్న విషయాన్ని మనం మర్చిపోతాం. అందుకని దయచేసి గమనించండి, ఎప్పుడైతే ధైర్యం కలిగి ఉంటామో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. నిలబడాలి, ధైర్యంగా నిలబడాలా, ధైర్యంగా మాట్లాడగలగాలి. ఈ రెండు విషయాలు మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా గొప్ప విజయం అనేది దేవుడు మన జీవితంలో దయచేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.